మిత్రులారా నమస్కారం. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే ఎసిడిటీ దూరం అవ్వాలంటే ఏం చేయాలి, దీనికి సంబంధించిన ఇంటి వైద్యాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఎసిడిటీ సమస్యతోటి సతమతమయ్యే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. నా దగ్గరికి వచ్చేటటువంటి పేషెంట్లో దాదాపుగా 15 నుంచి 20% మంది ఈ ఎసిడిటీని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆహారం తీసుకున్న వెంటనే కడుపులో మంటగా అనిపించటం, పుల్లటి తేన్పులు రావటం, గుండె బరువుగా అనిపించటం, ఇంకా వికారం, ఇలాంటివన్నీ కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తాలూకు లక్షణాలు. ఇది నిజానికి పెద్ద సమస్య కాదు. అయితే చాలామంది ఇక దీన్ని గుండె జబ్బేమో అని హైరాణ పడేవాడు కొంతమంది ఉంటే, అసలు ఇది ఎంత మాత్రం ఇబ్బంది కాదు అనేసి గుండె జబ్బుల స్థాయిలో ఉన్నటువంటి సమస్యను కూడా వదిలేసేవాడు కొంతమంది ఉంటూ ఉంటారు. కానీ గ్యాస్ ట్రబుల్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్యానికి ఇది దారితీస్తుంది. ఆహారం తీసుకున్న వెంటనే కడుపులో మంట వస్తే ఎసిడిటీ అని అర్థం. జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే ఎసిడిటీకి గుడ్ బై చెప్పేయచ్చు. ఇంతకీ ఈ గ్యాస్ ట్రబుల్ సమస్యని ఎలా గుర్తించాలి? ఎసిడిటీ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి? ఎసిడిటీ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి వాటిపైన కనీస అవగాహన ప్రతి వాళ్ళకి అవసరం. మరి ఎసిడిటీ అని ఎలా తెలుస్తుంది అంటే దీనికి సంబంధించిన ఈ లక్షణాలు ముందు మనం తెలుసుకోవాలి. ఆహారం తీసుకున్న కొన్ని గంటలకు వికారంగా అనిపించినా, తల తిరుగుతున్నట్టుగా అనిపించినా, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా అది గ్యాస్ ట్రబుల్ లేదా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని అర్థం. జనసామాన్యులు అలా అంటూ ఉంటారు. ఎక్కువగా చెమటలు పడుతూ ఉన్నా, అలాగే గుండెల్లో మంటగా అనిపించినా, జీర్ణ సమస్యలు తరచుగా కనిపిస్తూ ఉన్నా, మలబద్ధకం సమస్య ఉన్నా, ఇవన్నీ కూడా ఎసిడిటీ లక్షణాలే. ఈ లక్షణాలు దీర్ఘకాలం ఉంటే అప్పుడు తీవ్రమైన ఎసిడిటీగా భావించాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఈ సందర్భంగా ఆయుర్వేదం దీన్ని ఎలా సమీక్షిస్తుంది? ఆయుర్వేదం దీన్ని అమ్లపిత్తం అంటుంది. అమ్లం అంటే ఏంటంటే పులుపు, పిత్తం అంటే వేడి. ఈ రెండిటి కాంబినేషన్ పెరగటం వల్ల ఎసిడిటీ, దానికి అనుగుణమైనటువంటి అనేక సమస్యలు వస్తాయి. కడుపులో మంటను తగ్గించడానికి చాలామంది లేనిపోని ట్యాబ్లెట్స్, సిరప్స్ వాడుతూ ఉంటారు. మందుల షాపుల్లో అడిగేసేసి ఏదో ఒకటి కొనేసి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దీంతో అనేక ఇబ్బందులు. దానికంటే ముందు అసలు ఈ సమస్యకి దారితీసేటటువంటి కారణాలపైన అవగాహన ఉండాలి. అంటే ఈ కారణాలు తెలుసుకొని వీటిని కరెక్ట్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఆయుర్వేదం దీనికి ఒక ప్రత్యేకమైన పదం వాడింది. అదేమిటంటే ప్రకోపకాలు, అంటే ప్రకోపింపజేసేవి అని అర్థం. ఇది తెలుసుకొని జాగ్రత్తలు తీసుకుంటే ఎసిడిటీ మీద విజయం సాధించవచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే పడుకుంటే ఎసిడిటీ సమస్య ఖచ్చితంగా వస్తుంది. అలాగే అధిక బరువు ఉన్నా, ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నా, సిగరెట్ అలవాటు ఉన్నా, అప్పుడు ఈ గ్యాస్ ట్రబుల్ సమస్య ఎక్కువ అవుతుంది. ఇంకా మసాలా దట్టించినటువంటి స్పైసీ ఫుడ్ తిన్నా, రోజుకి మోతాదుకి మించి కాఫీలు, టీలు ఇలాంటివి తాగుతున్నా డెఫినెట్గా ఎసిడిటీ స్టార్ట్ అవుతుంది. ఇక అది తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతుంది. నిద్రపోబోయే ముందు ఆహారం తీసుకునే వాళ్ళలో యాసిడ్ ఎక్కువగా తయారయ్యి ఎసిడిటీ సమస్యలు వస్తాయి. మరి ఇలాంటప్పుడు దీన్ని ఎలా తగ్గించుకోవాలి? చక్కని వైద్యాలు ఉన్నాయి, ఇంటి వైద్యాలు. వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది వాము. ఈ వాము ఎసిడిటీలో బాగా పనిచేస్తుంది. మనం రోజు వంటకాల్లో ఉపయోగించే వాములో వైటమిన్లు, ఫైటోకెమికల్స్, యాంటాక్సిడెంట్లు ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ ఎసిడిటీని తగ్గించుకోవడానికి వామును ఎలా వాడుకోవాలి అంటే దీనికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. వామును వేయించకుండా అలాగే తీసుకుంటే అప్పుడు ఆ ఎసిడిటీ, కడుపులో ఉబ్బరింపు ఈ దూరం అవుతాయి. అంటే వామును చేతిలో తీసుకొని నలిపి నోట్లో వేసుకొని తింటూ ఆ రసాన్ని మింగాలి. ఇది ఒక పద్ధతి. లేకపోతే వేడి నీళ్ళల్లో వేస్తే కొద్దిసేపటికి ఇన్ఫ్యూజన్ వస్తుంది, దాన్ని కూడా తాగొచ్చు. దీంతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గ్యాస్ని కూడా తగ్గిస్తుంది. లేదు, ఇంకొక పద్ధతి ఏమిటి? వామును కొద్దిగా వేయించి పొడి చేసుకొని నెయ్యి కలిపి ఆ మిశ్రమాన్ని అన్నంతో కలిపి తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేసే గుణం ఈ వాముకుంది. ఇంకొక పద్ధతి ఉంది. నిమ్మరసానికి వాము పొడి కలుపుకొని తాగితే పుల్లటి తేన్పులు తగ్గుతాయి. ఇలాంటిది ఇంకొక అద్భుతమైన వైద్యం సోంపు లేదా సోపు అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు. సోంపు గింజలకి గ్యాస్ని, ఎసిడిటీని తగ్గించే నైజం ఉంది. మరి దీన్ని ఎలా వాడుకోవాలి?
సోంపు గింజల్ని నీళ్ళల్లో మరిగించి ఆ నీళ్ళని తాగాలి. దీంతో ఎసిడిటీ సమస్య దరిచేరదు. ఈ సోపులో ఉండేటటువంటి యాంటీ అల్సర్ గుణాలు ఎసిడిటీ సమస్యకు తక్షణం ఉపశమనాన్ని కలిగిస్తాయి. అన్నం తిన్న వెంటనే కొంచెం ఆ సోపు గింజలను నమిలితే జీర్ణ ప్రక్రియ సక్రమంగా ఉంటుంది. ఇక ఆ నీటిలో ఈ సోంపు గింజలు ఒక రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఆ నీళ్ళలో కొంచెం తేనె కలుపుకొని తాగితే ఎసిడిటీ నుంచి రిలీఫ్ వస్తుంది. ఈ నీళ్ళని రోజుకి 2 లేదా 3 సార్లు తాగొచ్చు. ఇక ఇంకొక అద్భుతమైన సహజ పదార్థం క్షీరం, పాలు. ఇది పాలు మంచి యాంటాసిడ్లా పనిచేస్తాయి. అయితే పాలని ఎలా వాడుకోవాలి? రోజు ఒక గ్లాస్ పాలని క్రమం తప్పకుండా తాగుతూ ఉండాలి. గ్యాస్ ట్రబుల్ సమస్య ఇబ్బంది పెట్టదు. వేడివేడి పాలు కాకుండా గోరువెచ్చగా కానీ చల్లటి పాలు కానీ కాచి చల్లార్చిన పాలు కానీ తాగితే మంచిది. దీనివల్ల కడుపులో మంట, పుల్లటి తేన్పులు, వికారం, గుండె మంట ఇలాంటివి తగ్గుతాయి. పాలల్లో ఉండే ఆ కాల్షియం కడుపులో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇంకొక అద్భుతమైన ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధం ఏంటంటే తేనె. తేనె అంటే దీనికి మంచి రోపణ శక్తి ఉంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలనే దానిపైన చాలా మందికి అవగాహన లేదు. ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళకి 1 టీ స్పూన్ తేనె కలుపుకోవాలి. ఇక్కడ తేనెని డైరెక్ట్గా వేడి చేయకూడదు, కానీ గోరువెచ్చటి నీళ్ళ కలపచ్చు. 1 టీ స్పూన్ కలుపుకొని తాగితే ఎసిడిటీ నుంచి రిలీఫ్ వస్తుంది. కొన్ని పరిశోధనల్లో ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అలాగే ఇంకొక పద్ధతి నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవచ్చు. దీంతో కూడా ఫలితం ఉంటుంది. ఇంకొక మంచి పద్ధతి ఏమిటంటే తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి లంచ్ తర్వాత లేదా డిన్నర్ చేయబోయే ముందు దీన్ని తీసుకుంటూ ఉంటే ఎసిడిటీ బాధ ఇబ్బంది పెట్టదు. ఇంకొక అద్భుత వైద్యం ఇదే ధనియాలు లేదా కొత్తిమీర. ఇది అంత బాడీని కూల్ చేస్తుంది. కడుపులో యాసిడ్ నియంత్రణకి ధనియాలు, కొత్తిమీర చాలా చక్కగా పనిచేస్తాయి. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? కేవలం ఒక 10 మిల్లీలీటర్ల కొత్తిమీర రసం తీసుకుంటే తక్షణమే ఈ గ్యాస్ ట్రబుల్ నుంచి రిలీఫ్ వస్తుంది. కొత్తిమీర రసాన్ని కొద్దిగా ఆ గోరువెచ్చటి నీళ్ళకి కానీ లేదా మజ్జిగ కానీ కలిపి ఆ బటర్ మిల్క్ కూడా తాగొచ్చు. అలాగే ధనియాలు అనుకున్నాం కదా, దీన్ని ఎలా వాడుకోవాలి? ధనియాలను ఎండబెట్టి వేయించి పొడి చేసి ఆ పొడిని అన్నంతో కలుపుకొని తింటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా ఉంటుంది. ఈ ధనియాల పొడిని కూరల్లో కూడా వాడుకోవచ్చు. వికారం, అజీర్ణం అనిపిస్తే పచ్చి ధనియాలు, ఫ్రెష్ ధనియాలు కూడా తినొచ్చు. వామిటింగ్ సెన్సేషన్ని కంట్రోల్ చేసే గుణం ఈ ధనియాలకు ఉంది. ఇక ఇంకొక సహజ ప్రకృతి ప్రసాదించిన మంచి రెమెడీ ఏమిటంటే ఫ్రెష్ ఫ్రూట్స్, తాజా పండ్లు. అజీర్తి, ఎసిడిటీ సమస్యల నుంచి కాపాడే మంచి ఆహారం ఫ్రూట్స్. తాజా పండ్లలో ఉండే ఆ పీచు పదార్థాలు జీర్ణానికి చాలా మంచివి. రోజుకి ఏదైనా మీకు అరటిపండు కానీ ఇలాంటివి 2 తాజా పండ్లు తీసుకుంటే కడుపులో గ్యాస్ ట్రబుల్ ఇబ్బంది పెట్టదు. అయితే కొంతమందికి యాపిల్స్తో ఇలాంటి వాటితోటి గ్యాస్ తయారవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏది దేంతో గ్యాస్ తయారవుతుందో చూసుకొని తీసుకోవటం మంచిది. సాధారణంగా అరటిపళ్ళు ఇలాంటివి ఎలాంటి ఇబ్బంది పెట్టవు. అలాగే కొబ్బరి నీళ్ళు కూడా. సాయంత్రం వేళల్లో స్పైసీ స్నాక్స్కి స్వస్తి చెప్పేసేసి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. ఎసిడిటీ సమస్య రాకూడదన్నా లేకపోతే వచ్చినా వెంటనే తగ్గాలనుకున్నా చిన్న చిన్న మోతాదులలో ఎక్కువసార్లు ఆహారాన్ని తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఆహారాన్ని నెమ్మదిగా, పూర్తిగా నవ్వులుతూ నిదానంగా తినండి. అలాగే నీళ్ళు ఎక్కువ తాగండి. రాత్రిళ్ళు డిన్నర్ ముగిసిన వెంటనే వాకింగ్ తప్పనిసరిగా చేయండి 15 నిమిషాలు. అలాగే శారీరక బరువును అదుపులో పెట్టుకోండి. స్మోకింగ్, డ్రింకింగ్ మానేయండి. రోజుకి కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. ఇలా చేస్తే ఎసిడిటీ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అయితే ఒక్కొక్కసారి ఈ ఎసిడిటీ అనేది వేరే వ్యాధులకి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు గాల్ స్టోన్స్ వల్ల కానీ, ప్యాంక్రటైటిస్ కానీ ఇలాంటివి. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రం ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అయ్యి అవడంతో ఆ విషయం మీకు తెలియటం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే దీంట్లోని సమాచారం మరింత ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా ఈ వీడియో లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా.
ల్యాండ్మార్క్ కుకట్పల్లి ఏరియా మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ murali.manohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralimanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.